అన్ని దానాల కన్నా విద్య దానం మిన్నా అని చాటి చెబుతూ ఆదోని పట్టణంలోని మండగిరి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ స్ఫూర్తిదాయక సన్నివేశం చోటు చేసుకుంది. 19వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసచారి గారు తన గొప్ప మనసును చాటుకున్నారు. అడగక ముందే విద్యార్థుల అవసరాలను గుర్తించిన ఆయన సుమారు 80 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్లేట్లు, పెన్సిళ్లు, రబ్బర్లు మరియు షార్ప్నర్లతో కూడిన విద్యా కిట్లను తన సొంత నిధులతో పంపిణీ చేశారు. గత 14 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న శ్రీనివాసచారి గారు విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న కృషిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పాఠశాల హెచ్ఎం సుజాత గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తూ ఇంతటి సాయం చేయడం అభినందనీయమని, ఆయన్ని పాఠశాల తరపున శాలువా మరియు పూలమాలతో ఘనంగా సన్మానించుకోవడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ బిడ్డల చదువు పట్ల ఇంతటి చొరవ చూపుతున్న శ్రీనివాసచారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. శారద, శ్రీకాంత్ అమ్మతో పాటు జనసేన నాయకులు మండగిరి మంజు, ఈరన్న, రవి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో సేవాగుణం కలిగిన వ్యక్తులు ఉండటం ఆ వార్డుకు, ఆ పాఠశాలకు నిజంగా అదృష్టమని స్థానికులు కొనియాడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకి నోటు పుస్తకాలు అలాగే స్లేట్స్ అన్నీ కూడా మన ఏరియాలో ఉన్నటువంటి టీడీపీ ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి శ్రీనివాసచారి గారు ప్రతి సంవత్సరము మన పాఠశాలకి డొనేట్ చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా చేరినటువంటి ఫోటోగ్రఫీ పిల్లలకి తెలియకపోవచ్చు, మీ అందరికి తెలుసు కదా, పాత వాళ్ళకి. అలాగే ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరంలో ఫస్ట్ నెలలోనే మనకి మీ అందరికీ నోటు పుస్తకాలు డొనేట్ చేయడానికి సారే ఫోన్ చేసి ఇస్తాను పోయిన వారం నుంచి అడుగుతున్నారు సారు. కానీ ఇంకా పిల్లలు అందరూ వచ్చినాక ఇద్దాం రండి సార్ అని చెప్పేసి ఒక వారం పోస్ట్పోన్ అయింది. సార్ అతనే ఫోన్ చేసి మన స్కూల్కి అడిగి మరి పిల్లలకి ఏమేమి కావాలి, ఎన్ని నోట్స్ కావాలి అన్నీ కూడా రాపించుకొని ఇంకా కొన్ని తక్కువ పడింటే కూడా మళ్ళీ ఈరోజు కొనుక్కొని వచ్చినారు సారు. కాబట్టి సార్ చేతుల మీదుగా మీకు నోట్ పుస్తకాలు ఇస్తాము. మనకు ఇచ్చేసినటువంటి శ్రీనివాస సార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్తో పాటు వచ్చిన వాళ్ళు మీ అమ్మలు పెన్సిల్ కొనివ్వడానికి మీ కాడ లేకపోయినా ఇచ్చి పంపించండి అమ్మ అంటే చాలామంది కూడా పెన్సిల్ కానీ పెన్నులు కానీ ఎరేజర్స్ కానీ సరిగా కొని ఇవ్వకుండా పంపిస్తుంటారు. చాలామంది అట్లనే ఉన్నారు, మేము చెప్పి పంపించినా కూడా. కానీ మీకు ఇబ్బంది లేకుండా ముందరనే మన స్కూల్ నుంచి ఫ్రీగా ఇవన్నీ కూడా ఇస్తున్నారు. రెగ్యులర్గా స్కూల్కి వస్తారా? మరి బాగా చదువుకోలే మీరు. అలాగే మనకు అడగక ముందుగానే వచ్చి మనకి పాఠశాలకి అన్నీ ఏమేమి అవసరాలు ఉన్నటువంటి వాటర్ అయితే నేను నాటులు బుక్స్ మాత్రమే కాదు, మనకు నీళ్ళ సమస్య వచ్చినా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ముందుగా అన్నకు ఫోన్ చేస్తే చేసిన వెంటనే దానికి పరిష్కారం చూడడానికి ముందడుగులో ఉంటారు. కాబట్టి మన ఏరియాలో మన పట్టణ వాడు అవసరం ఉన్నా కూడా ఫోన్ చేసిన వెంటనే అవసరాలు తీర్చడానికి ముందుంటాడు అన్న. కాబట్టి సార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొత్తగా వచ్చిన మాకు చాలా ఇబ్బందులు ఏం చేయాల్సినవి చాలా బాగుంది. అలాగే మన పాఠశాల తరఫున కూడా సార్ వారికి చిన్న సన్మానం చేయాలనుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా అడిగితే కూడా మనకు కావాలి అని అడిగితే కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళంతకు వాళ్ళు అడిగి మీకు ఏం అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము తీరుస్తామని చెప్పి ముందుకు వచ్చి రావడం చాలా గ్రేట్ కదా, గ్రేటే కదా. కాబట్టి సార్ మీకేం అవసరాలు ఉన్నాయని ముందే అడగడము, అలాగే మన స్కూల్కి కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయని అడిగి ముందుగానే ఉండి చేయడము చాలా సంతోషము. కాబట్టి అలాంటి వారిని మనం గౌరవించాలా లేదా? కాబట్టి మన పాఠశాల తరఫున కూడా ఒక చిన్న సన్మానము సార్ గారికి చేద్దాం. ఇవన్నీ సహాయాలు చేసినటువంటి సారు ఇంకా కూడా సేవలు చేయాలి. అలాగే వాళ్ళ కుటుంబము వాళ్ళు కూడా ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఫస్ట్ క్లాస్ మేడం